ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21, 22 వచనాలు. ఈ 4 వచనాలు నేను చదువుతాను, ఒకసారి చూడండి జాగ్రత్తగా. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులలో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయే ఉండగా అపోస్తులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని రాయబడింది. అపోస్తులు ప్రవక్తుల యొక్క పునాది లేదా వారి ద్వారా ఇవ్వబడిన బోధ ప్రకారంగా చక్కగా అమర్చబడాలంట సంఘం. ఆ యొక్క బోధన అనుసరిస్తూ సంపూర్ణమైన ఆయన పరిశుద్ధ దేవాలయం అవడానికి అభివృద్ధి పొందాలని ఈ వాక్యం చెప్తా ఉంది. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు 12 మందిని ఏర్పాటులోకి తీసుకొచ్చి ఏర్పరచుకొని వారికి ఒక పేరు పెట్టారు. మీరు అపోస్తులు అని నేను మీకు పేరు పెడుతున్నా అన్నాడు. దేవుడు అపోస్తులుగా వాళ్ళకి పేరు పెట్టిన తర్వాత వారికి దేవుడు ఏం చేశాడంటే సమాధాన సువార్తను అప్పగించాడట. ఏ సువార్త అండి? సమాధాన సువార్తని, ఈ సువార్తను, ఈ బోధను మీరు ప్రకటించాలని చెప్పాడు. ఏంటి ఆ సమాధానం యొక్క సువార్త అంటే దేవునికి దూరమైన మనిషిని తిరిగి దేవునికి దగ్గరగా తీసుకువచ్చి దేవునితో పూర్తిగా సమాధానపరిచి సంఘంలో పెట్టి ఆ వ్యక్తిని సంపూర్ణంగా చేయటానికి కట్టబట్టడానికి చేస్తున్న పరిచర్యనే సమాధాన పరిచర్యగా బైబిల్లో చెప్పబడింది. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేవిధంగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకన్నా మనం ఆయనందు దేవుణ్ణి తగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను అని రాశాడు. ఆ అపోస్తులకి, ఆ ప్రవక్తలకి దేవుడు ఒక బోధన అప్పగించాడు, ఒక పరిచర్యను అప్పగించాడంట. ఏంటయ్యా ఆ పరిచర్య అంటే సమాధానపరచు పరిచర్య, సమాధానపరచు వాక్యం అన్నాడు. ఆ వాక్యము, ఆ సమాధానపరచు వాక్యము మేము చెప్తున్నప్పుడు మా ద్వారా దేవుడు వేడుకుంటున్నట్లే కాబట్టి అంటున్నాడు కదా, ఆయన ఈ సమాధాన పరిచర్యను మాకు అప్పగించాడు. ఈ పరిచర్య దేవునితో సమాధానం చేయడానికి కాదండి, ఆ బోధ ద్వారా దేవునిలో అమర్చి సంఘంని దేవుని యొక్క మహిమను పొందుకునేటట్లుగా ఆ క్రీస్తు సంపూర్ణలోకి తీసుకొచ్చేటట్లుగా వాళ్ళు చేసే పరిచర్యనే ఈ సమాధానపరచు పరిచర్యగా వాక్యము చెప్తా ఉంది. ప్రత్యక్ష గుడారములో 3 అనుభవాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంది. జాగ్రత్తగా వినండి. సంఘము దేవుని మహిమను, దేవుని యొక్క సారూపుని పొందుకుంటుందో, ఎలాగ మనం ఉండాలో ఆ సంఘం ఉండాలో నేను చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినాలి. ప్రత్యక్ష గుడారంలో నిబంధన మందస్సం అనేది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఈ నిబంధన మందస్సం పైన ఉండే పై కప్పుని కరుణాపీఠం అంటారు. ఆ కరుణాపీఠం అనేది యేసయ్యకి సాదృశ్యంగా ఉంది. కొత్త నిబంధనలో చాలా చోట్ల, 2-3 చోట్ల ఆ మాటను ఉపయోగిస్తారు. ఈ కరుణాపీఠం పైన, ఈ కరుణాపీఠానికి 2 పక్కల, అంటే ఎడమవైపు కుడివైపు అన్నట్లు 2 పక్కల ఎదురెదురుగా కెరూబులు ఉంటాయి. మీరు చూడండి, నిర్గమాకాండంలో ప్రత్యక్ష గుడారంలో ఆ కెరూబుల గురించి చెప్తూ దేవుడు 25వ అధ్యాయం నిర్గమాకాండము 22వ వచనంలో, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేల్ నిమిత్తం నేను మీతో మాట్లాడతాను, సమస్తాన్ని మీకు తెలియజేస్తానని చెప్పాడు. ఇక్కడ సాదృశ్యమైన అనుభవం. ఈ కెరూబులు దేవదూతలు, కెరూబుల మధ్యలో నుండి ఆయన మాట్లాడతాడు అని, ఆయన మాటను, ఆయన యొక్క ఆజ్ఞను, ఆయన సన్నిధిని, ఆయన మాట్లాడే సంపూర్ణమైన మాట అక్కడి నుంచి వచ్చిందని దేవుని వాక్యం చెప్పింది. ఇప్పుడు ఆ కెరూబులకు సాదృశ్యమైన వారు ఎవరంటే కొత్త నిబంధనలో అపోస్తులు, ప్రవక్తలు. ఎలాగంటే ఇప్పుడు కెరూబులు దేవదూతలు కదండి, అపోస్తుల్ని, ప్రవక్తల్ని దేవుని వాక్యం ఏమని పిలిచిందంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల
ఎవరిని అడిగితే వారు సంఘముల దూతలు అన్నాడు. అక్కడ ఒకటనేసి ఉంటుంది, పుట్టినోట్లోకి వెళ్తే అపోస్తులు అనేసి ఉంటుంది. అంటే అపోస్తులని దేవుడు ఏమంటున్నాడు? దూతలు అంటున్నాడు. వాడు సంఘపు దూతలై ఉన్నారు, క్రీస్తు మహిమయై ఉన్నారు. అందుకనే ఇప్పుడు కెరూబుల మధ్యలో ఉన్న మహిమలో నుంచి దేవుడు మాట్లాడుతాడు. అక్కడ మహిమ దిగి వస్తుంది. అందుకనే అపోస్తులు కూడా ఆ కెరూబుల వలె, అంటే దూతలతో పోల్చబడింది. అందుకనే వారు దేవుని మహిమయై ఉన్నారు అని కూడా అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. ఈ రెండు కెరూబులు అనేది అపోస్తులకి ప్రవక్తలకి సాదృశ్యం. కాబట్టి ఈ కరుణాపీఠం మీద ఉన్న ఈ రెండు కెరూబుల యొక్క మధ్యలో నుంచి ఆ భాగంలో దేవుని యొక్క మహిమ కనిపిస్తుంది. దాన్ని షకీనా మహిమ అంటారు. ఆ మహిమ మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ కెరూబుల మధ్యలో నుంచి దేవుడు ఏం చేసేవాడంట? ఇజ్రాయేలుతో మాట్లాడేవాడంట. అంటే ఇప్పుడు సాదృశ్యమైన కొత్త నిబంధన అనుభవము, ఈ పాత నిబంధన పరిచర్య అది నీడగా ఇవ్వబడిన అనుభవము. కాబట్టి ఆ నిజ స్వరూపంలో ఉన్న ఆ కెరూబుల యొక్క అనుభవాలు ఏంటంటే, రెండు కెరూబుల మధ్యలో నుంచి దేవుని సంఘంతో అప్పుడు మాట్లాడుతున్న అనుభవం ఎలా ఉందో, ఇప్పుడు కూడా ఆ రెండు కెరూబులు ఎవరై ఉన్నారు? ఇప్పుడు అపోస్తులు ప్రవక్తలై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అపోస్తులు ప్రవక్తల మూలముగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి వారిలో నుంచి, వారి దగ్గర నుంచి దేవుడు సంఘంతో మాట్లాడతాడు. అదే నిజమైన మాట. సంఘాన్ని దేవుని యొక్క మహిమలోకి తీసుకురావడానికి దేవుడు వీరికి బాధ్యతను అప్పగించాడు. ఆ బోధన వీరికి అప్పగించారు. ఇప్పుడు మర్మాలన్నీ కూడా సంఘానికి వీరి ద్వారానే దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే మహిమ వాళ్ళై ఉన్నారంట. వారు మాట్లాడుతున్న మాటలే మహిమై ఉంటాయి మనకి. ఇప్పుడు ఆ మహిమలోనికి సంఘాన్ని తీసుకురావాలంటే బాధ్యత ఎవరిదయ్యా? ఎవరి ద్వారా వస్తారంటే వారి ద్వారానే. ఇప్పుడు అంతటా పరిశుద్ధాత్మ కుమ్మరించబడి సర్వసత్యము అందరికీ బోధించబడుతున్న ఈ కాలంలో, ఈ రాకడ దినాల్లో దేవుడు హృదయంలో తేరని బాధ, ఆయన కోరుకుంటున్న బలమైన కోరిక ఏంటంటే, దేవుడు మనందరినీ పెండ్లి కుమార్తెగా పిలిచాడు. ఎవరైనా సరే, ఏ పిలుపు కలిగిన వాళ్ళని సరే, మన దేవుడు ఏం చేశాడంట? పెండ్లి కుమార్తెగా దేవుడు మనల్ని పిలిచాడు. అందరూ భక్తి చేస్తూ ఇలాంటి భక్తి చాలు, లోపలికి వద్దనుకుంటున్నారు. కానీ దేవుడి ఉద్దేశం అది కాదండి. నిన్ను సిలువ ద్వారా సంధించింది, రక్తము కడిగింది. దేవుడు నిన్ను ఆయన ఖైదను చెల్లించి అంతగా బాధపడింది. ఎందుకు తెలుసా? నిన్ను ఆయన సారూప్యంలోకి తీసుకురావాలని. ఈ నూతన నిబంధనలో ఆయన ఎందుకు కొరకు అలా బాధపడ్డాడు? నేను ఆయనలాగా మార్చబట్టానికి. ఇది అండి క్రైస్తవ్యంలో ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసింది. ప్రతి ఒక్కరికండి. నాకు ఈ పిలుపు ఉంది, ఆ పిలుపు ఉంది. నీకు ఏ పిలుపున్నా నువ్వు రావాల్సింది ఎక్కడికే. ఆ విలువ అంటే ఆయన అల్లాడిపోయింది ఎందుకని? నేను ఆయనలాగా మార్చబట్టానికి. ఈ భూలోకానికి వచ్చి, తండ్రి నువ్వు ఏ మహిమను ఇచ్చావో ఆ మహిమని వెలకిస్తున్నాను అన్నాడు. వారి బోధన ప్రకారంగానే మనకు అలా జరుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బోధలో ఉండాలి. ఎప్పుడైతే ఆ బోధలోంచి బయటకు వస్తామో ఆ మహిమను పొందటం అసాధ్యమవుతుంది. సో సమాధానపరచబడిన వారిగా మనం చక్కగా ఆయనలో అమర్చబడి మహిమ కలిగిన సంఘంగా మారడానికి సంపూర్ణతలోకి మనం సాగిపోవాలి. ఎంత దినాల్లో తేరని కోరిక అయింది. నీ జీవితంలో అది నెరవేర్చబడునుగాక, మన జీవితంలో అది నెరవేర్చబడునుగాక. అటు కృప మనకు కలుగునుగాక.